జగన్ మళ్ళీ పుంజుకుంటారా? గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది? వైసీపీ కార్యకర్తలు, నేతల్లో మార్పు చూసారా? ఒకవేళ మార్పు ఉందనుకుంటే ఎలాంటి మార్పు ఉంది? ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్ అంటే ఏం చెప్తారు సార్? జగన్ గారు ఓడిపోయి ఉండొచ్చు, కానీ 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు 23 సీట్లు వస్తే తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్ల కంటే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లు 0.155% ఎక్కువ వచ్చింది. 11 సీట్లు వచ్చింది. అంటే చాలా ఫార్మేటివ్ ఫోర్స్గా అప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కొన్ని పథకాల వల్ల అట్రాక్ట్ అయిన వాళ్ళు ఒక 5% ఉండొచ్చు, కానీ అంటే 1/3 ఓటింగ్ శాతం ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అది బికాస్ ఆఫ్ వైస్ ఫాదర్ రావచ్చు, ఆయన కానీ నిలబెట్టుకోవచ్చు. కొన్ని వర్గాలు ఇవాళకి కూడా ఖచ్చితంగా ఇవాళ ఆయన అంటే అభిమానం ప్రకటిస్తా 70-80% వర్గాలు ఆయనతో ఉన్నాయండి. వాళ్ళు కొంతమంది నమ్మిన సత్యమైంది ఇవాళ. కానీ ఆయన కక్షాదింపు చర్యలకు వెళ్ళటం వల్ల ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మంచి మళ్ళీ వచ్చాం అంటే ఏ రంగం, నిర్మాణ రంగంలోనో లేదా ముందు రంగం నుంచి జనాలు సాధారణ రంగంలోనో పెన్షన్దారులోనో ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ వచ్చింది చూసారా. అది ఇంకా సస్టైన్ అవుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఓదార్పు యాత్రలకు స్పెషలిస్ట్ అయిపోయినట్టున్నారు. అంటే నేను వాళ్ళ కార్యకర్తలు మిగతా వాళ్ళు చెప్పినప్పుడు వెళ్ళి పరామర్శించొద్దని అన్నాం, కానీ మిగతాతో కలిపి ఇప్పుడు నేను మళ్ళీ వాళ్ళ నాయకుడి పేర్లు చెప్పాలి, బాగుండదు. వాళ్ళ పార్టీలో ఇంతకుముందు మంత్రులుగా పనిచేసింది, కానీ ముఖ్యమైనది కానీ నాయకులు చెప్పిన కొంతమంది చెప్పిన అభిప్రాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మారలేదు. కొంతవరకు కొంత తేడా రావచ్చు, కానీ మారిందల్లా ఆయన డైరెక్ట్గా ప్రెస్ని ఫేస్ చేయటం, మాట్లాడటం, దాని మీద వెళ్ళటం నడుస్తుంది. కానీ ఈ మిగతా నాయకులు అంటే కోరికలు అడుగుతారు కదా అనే ఉద్దేశం దాన్ని దూరం పెట్టి కాదండి. ఆయన ఇప్పటికే ఈ ప్రభుత్వం అయిపోయింది, నేను అధికారంలోకి వచ్చేస్తానని కళల్లో ఉన్నారు. కళలు కంటా కూర్చుంటే ఎక్కడ సాధ్యం కాదు. లేదా ఈ పరామర్శ యాత్రలతోనే ఏది ఓదార్పు యాత్రలతో పని అవుతుందని అనుకుంటలేదు. రాష్ట్ర హక్కుల కోసం నిలబడిన వెంటనే మోడీ గారు వేసేస్తారు. అది కనపడతా ఉంది. డిస్పైట్ దట్ పార్టీలు పోవండి, నేను చెప్తున్నాను, నిలబడాలి. తమకు ప్రతిపక్ష పార్టీకి మేము కోరుకున్నాం, ప్రతిపక్ష పార్టీ తన పాత్ర పోషించాలి. ప్రతిపక్ష హోదా లేకపోతే పోషించకూడదా అడుగుతున్నానండి. ప్రతిపక్ష హోదా లేకపోతే ఆ రోజు వాళ్ళ నాన్నగారు ఉండగా ఆ తర్వాత పి జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా 26 సీట్లు ఉంది, హోదా లేకపోతే పోషించలేదా? ధైర్యంగా నిలబడాలి, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మరి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ మాటలు ఏమైపోయినాయి? ఇప్పుడు మోడీ గారు ఫేస్ని ఫేస్ చేయలేదు, దీని ఫేస్ని డైరెక్ట్గా ఎందుకు ఫేస్ చేయలేకపోయారు కనీసం 10 సార్లు? అడుగుతున్నానండి. ఢిల్లీ ప్రాంప్టర్స్ ఏమైనా కావాలా మోడీ గారి లాగా? అక్కర్లేదు కదా. ఇవాళ కూడా ఆయన సస్టైనబిలిటీ ఉండాలంటే అంటే ఆయన అధికారులు పోవాలని కోరుకుంటాను కదా. నాన్ ఆఫ్ మై బిజినెస్. నిజంగా కనుక ఆయన బాగా చేసుకుంటే ఆ రోజు ఆయన కొనసాగితే ప్రత్యేక విభజన హామీలు తీసుకొస్తే ఆయన మంచిదని కోరుకున్నాను. చంద్రబాబు కూడా మంచిదే. ఏ పార్టీ ఉంటే మాకేంటంటే ప్రజా సంక్షేమం కావాలి, ఒక గట్టి ప్రతిపక్ష పార్టీ మాత్రం ఉండాలి. అందువల్ల ఆ పాత్ర ఆయన పోషించాలంటే వాళ్ళ రాష్ట్ర ఉమ్మడి హక్కుల కోసం కూడా నిలబడాలి ఆయన. ప్రజల్లో ఏదో ఓదార్పు యాత్ర చేస్తామని ఏదో ఫ్యాషన్ అయిపోయిందని అనుకుంటారు జనాలు. మీరు ప్రజా సమస్య ఉన్నప్పుడు అక్కడ నిలబడండి. ఒకరోజు ఏదో ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్కి వచ్చేసి ఆ రోజు మాట్లాడి వెళ్ళిపోతాం కాదు. ప్రజల్లో ఉండండి. ఒక చోట సమస్య ఉన్నప్పుడు ఆ జిల్లాలో 3-4 రోజులు ఉండండి. తాడి తిప్పి ప్రజలకు పక్కన ఉండండి. ప్రజలకు లాభం జరుగుతుంది. మీరు అధికారం వస్తారనేది నేను చెప్పలేను, ఐఎమ్ నాట్ హియర్ టు కామెంట్ అండి. కానీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా తిరిగి చేయటానికి కృషి చేసిన అతి గొప్ప వ్యక్తులు ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. చాలా కష్టపడ్డారు ఈయన. లేకపోతే ఓడిపోయాను అక్కడ కూర్చుంటే ఈయన యాక్షన్స్ వల్లే కదండి ఆయన యాక్టివేట్ చేసింది. లాస్ట్లో ఆయనకి 120 స్థానాల నుంచి 164 రావడానికి గ్రూప్కి అరెస్ట్ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు. అంటే ఒక జోక్ ఒకటి ఉంది. రాజశేఖర్ గారి నేను చంద్రబాబు దెబ్బలాడుకున్న చంద్రబాబు మన మిత్రుడని చెప్పినారండి. నువ్వు అధికారం ఉంటూ ఉంటావు, లేకపోతే చంద్రబాబు నేను చెప్తున్నాను. అలాగా చంద్రబాబు నాయుడు గారు చేసిన గట్టి పోరాటాల కంటే ఈయన చేసిన తప్పు పనులే ఆయన అధికారంలో తీసుకుని ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఈయన అనుకుంటున్నారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అయిపోయారు. ఐ డోంట్ థింక్ సో. కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిలో ఇప్పుడు ఢిల్లీ వాళ్ళు చేస్తున్న ద్రోహం అయినా సరే ప్రజలకు తెలియట్లేదు. ఢిల్లీ వాళ్ళు చేసిన ద్రోహం ప్రజలు తెలియట్లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక అరెస్ట్ అయితే, లిక్కర్ కేసులో సంగతి నాకు తెలియదు, మిగతా చోట్ల లేట్గా అరెస్ట్ కనుక అయితే, అరెస్ట్ కావాలని కోరుకుంటున్నాను నేను, చంద్రబాబు కోరుకుంటున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ మిగతా కారణాలు కనుక అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు
అంటే మీరు ఆవిడ గురించి మాట్లాడట్లా. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు, ఈ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్తో నాకు సంబంధం లేదు, పుట్టింది తెలంగాణ, పెరిగింది తెలంగాణ, బిడ్డలకన్నా తెలంగాణ, కన్న తెలంగాణ, నా జీవితం కట్టికాయంతో తెలంగాణ, నేను పాలేదు, వారి గురించే మాట్లాడలా. వాళ్ళ అన్నగారు ఆస్తుల గురించి కొంచెం డైరెక్ట్ గా బయటకు వచ్చేస్తారు ఆవిడ. ముఖ్యమైన సమస్యల కన్నా ప్రత్యేక హోదాను తీసుకుని పక్కన పెడతాను ఒక ముఖ్య కారణం ఆవిడే. లేదా రఘువీర్ రెడ్డి గారు ఎలా కలిసి పనిచేసామండి, లేకపోతే రుద్రాజు గారు, లేదా సాకి శైలజాతో గారు అద్భుతంగా ఉన్నాడు ఆయన, చెప్తున్నానండి. మరి ఈవిడ ఏకపక్షం, ఈవిడ నాన్నగారు ఆస్తులు అంటారు, మాట్లాడితే పోరాటం అంటారు, ఆంధ్రత్వ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూర్చొని ఆస్తుల మీద మాట్లాడతారు. ఎప్పుడైనా ఎవరికైనా ఇబ్బంది జరగని ఈవిడ వచ్చేస్తారు రంగంలోకి. మీకు అర్థం. పవన్ కళ్యాణ్ గారినేమో తెలంగాణలో మాట్లాడతారు కదా, ఒకళ్ళేమో కట్టితో కొడతారు, ఒకళ్ళు తోమలపాగతో కొడతారని, అని దెబ్బ తగలకుండా. నాకు అర్థం అవ్వదు. వీడి విషయాలు ఉంటే ఆస్తి సమస్యలు ఉంటే కూర్చొని తేల్చుకోవాలి, కానీ పబ్లిక్లో కాంగ్రెస్ పార్టీ అది తీసుకుని దాన్ని దుర్వినియోగం చేయడం ఏంటండి? అది రాష్ట్రం డెఫినెట్గా రాష్ట్రం కోసం తను చేసిన తప్పుని సరిదిద్దడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఈవిడ ఏకపక్షంగా జగన్ గారు ఏదో చూసుకుని ఆవిడకి ఆస్తి ఏదో ఆవిడకి ఇచ్చేస్తే రాష్ట్రానికి బాధ తప్పుద్ది కదండి. ఆవిడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలే, తెలంగాణ ముఖ్యమంత్రిగా అవకాశం ఉందని చెప్తున్నారు కదా ఆవిడ వల్ల 34 సీట్లు ఎక్కుతుంది కాంగ్రెస్ అని చెప్పి ఆవిడే చెప్పారు, నేను కాదు కదా. లేదా కాంగ్రెస్ పార్టీ 34 సీట్లు ఆవిడ వస్తే కాంగ్రెస్ పార్టీ 30 సీట్లు వచ్చేదన్నమాట. అంతే కదండి. టీఆర్ఎస్ అధికారం వచ్చింది. ఆవిడ అంత శక్తి ఉన్నప్పుడు, తెలంగాణ అంత శక్తి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా 250 సీట్లు గెలిపించే ఉంది. 175 ఉన్నాయి కానీ ఇంకో 75 ఎక్స్ట్రా గెలిపించే అవకాశం ఉంది కదా ఆవిడకి. అందుకని ఆవిడ గురించి నేను మాట్లాడలేదు. ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన కూడా పరిశీలించుకోవాలి, కుటుంబ సమస్య చూస్తారు, పరిశీలించుకుని నిలబడితే రాజకీయాల్లో పద్ధతి మార్చుకుంటే వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ధర్మదర్శనం ఇస్తే అధికారంలో ఉన్న మంత్రి గారు ఉన్నారు, మా జిల్లా మంత్రి గారు, ఏమండి ఏంటి జగన్ గారు ఏమన్నారు, ఎక్కడ కలిసామండి, అదేంటి మీరు మంత్రి 1 సంవత్సరం అయింది కదా అంటే ధర్మదర్శనమేనండి, ప్రత్యేక దర్శనం ఉండదు. అది కూడా సజ్జల గారిని అడగాలి. చంద్రబాబు గారు ఆ పరిస్థితి లేదు, సీనియర్ మంత్రులు కలుసుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారు అయితే ఓపెన్ బాలా మనిషి, మీకు అసలు ఎంటైర్లీ డిఫరెంట్ క్యారెక్టర్. రాజశేఖర రెడ్డి గారు అనే మనిషి ఆయన వల్లే కదండి, ఆయన తీసుకోవాలి, ఆయన కొన్ని అంశాలుగా నేను తీసుకోవాలి కదా. ఎందుకంటే తన తప్పులు ఇవాళ వరకు సర్దిద్దుకునే పొజిషన్ ఆయన కనపట్లేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళ కింద వాళ్ళు కూడా సార్ ఏదో విధంగా మేము అధికారం వచ్చేస్తా ఉన్నాను, కానీ ఈయన మారాలని దాన్ని కోరుకున్నారు, ఈయన గ్రహించట్లేదు. ఓకే, అటు సిగ్నలింగ్ వ్యవస్థ బాగోలేనట్టుంది. కొంచెం ఆ సిగ్నలింగ్ పెద్ద ఇల్లు కట్టుకున్నారు ప్యాలెస్ కింద, సిగ్నలింగ్ వ్యవస్థ బాగు చేయొచ్చండి ఫస్ట్. అప్పుడు ప్రజల సిగ్నల్స్ ఆయనకు అందుతాయి. మారమానండి, మీకు తెలుసుంటే రాష్ట్రం బాగుకోరు అనే అధికారం కాదు, కనీసం గట్టిగా ఫైట్ చేస్తే హక్కుల కోసం రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి చలసాని గారితో రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించి సుదీర్ఘ చర్చ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.